మనం హైదరాబాద్ నుంచి సిటీ వర్కర్స్లో దాయారా అనే విలేజ్కి వచ్చేసినాం. ఇక్కడ పెద్దాయన ఆకుకూరలు ఏవి పాలకూర అండ్ తోటకూర ఈ రెండు పండిస్తున్నాడు. చూస్తే పెద్దాయన ఒక్కడే కష్టపడుతున్నాడు. మంచిగా పెద్దాయన ఆకుకూరలు పండిస్తున్నాడు. ఇంకా ఒక్కడే చేస్తున్నాడు మంచిగా పెద్దాయన. ఏం పెద్దాయనా ఎట్లున్నావు? ఎట్లున్నావు అంటున్నా. మంచిగా ఉన్నావా? ఎన్ని రోజులు వస్తుంది పంట ఎన్ని రోజులు వస్తుంది? నెల టైం పడుతుంది. నెల రోజులు పడుతుందా? ఏది మన పాలకూర నెల రోజులు వస్తుందా? పాలకూర తోటకూర అయినా నెల రోజులు టైం పడుతుంది. నెల రోజులు పడుతుంది. ఓకే ఓకే. నెల రోజుల దాకా దానికి మందులు అది ఇది పెట్టుకునే ఉండాలి. మందులు దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి ఇక వస్తుంది, మనం పెట్టుకున్న తీరుగా వస్తుంది. పెట్టుకున్న తీరు అంతా వస్తుంది పెట్టుబడి. మనకు ఎంత పడుతుంది కట్ట? ఇక్కడ 10కి 5, 10కి 5 అంతే. 6. కానీ సిటీలో చూస్తే 10కి 1 ఇస్తారు. మళ్ళా అక్కడ అంటే 10 కట్ట వస్తుంది. మనము 5 అంటే వాళ్ళు 6 అంటారు. 6 ఇచ్చేయాలి. ఓకే ఓకే. మంచిగా పండిస్తున్నావు బాగా. ఒక్కనే కష్టపడుతున్నావు బాగా. ఒక్కనే కష్టపడుతున్నావు. మా భార్య ఉంది కానీ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, అక్కడ పోయింది. ఓకే ఓకే. ఇద్దరం కష్టపడుతుంది. అదే అదేలే. ఓకే. ఇది సొంత పొలమా కౌలుకి వేస్తున్నావా? కౌలు చేస్తున్నా. కౌలు ఎంత? కౌలు పంటకు 15,000 కట్టాలి. 15,000 కట్టాలి కౌలు. 15,000 కట్టాలి. అప్పుడు నా రెక్కల కష్టము నాకు ఎంత మిగులుతుంది, అప్పుడు మనకు పింఛన్ వస్తుందా? మళ్ళా పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏది లేదు. పింఛన్ వస్తలేదు. ఏజ్ ఎంత? ఎవరిని బదులైనా ఎవరు రాకలేరు. నీ ఏజ్ ఎంత? వయసు 60 ఉంటారు. 60 ఉన్నాయి. మళ్ళీ 60 అంటే పింఛన్ రావాలి కదా. అదే ఒక్కరిని కష్టపడుతున్నావు. 55 నుంచి బదులాడుతున్నాను. ఆయన వస్తలేదు, ఎవడో పట్టించుకోవట్లేదు. 55 నుండి పట్టుకున్నా అవుతలేదు పింఛన్ కి. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. తిరిగినా ఇక ఇదే కష్టం చేసుకొని బతా అనుకున్నా తప్పు. అంతే. ఇక రాయింది మనం ఏం చేస్తాం. అదేలే చేద్దాం. మన వీడియో చూసి అధికారులు ఏమైనా స్పందించి పింఛన్ ఏమైనా రాపిస్తే నీకు మంచి చేతి వస్తుంది, ఆసరా ఉంటుంది పింఛను. మంచిగా ఒక్కని కష్టపడుతున్నావు. చెవులు రాక కూడా పెద్ద ఇబ్బంది అయిపోతున్నాను. చెవులు వినపడవు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చెవులు వినపడాయి, కళ్ళు దూరం చూపు కాళ్ళు రాదు, మబ్బు కొడతాయి. పిల్లలు ఎంతమంది? పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జాబులు చేస్తారు వాళ్ళు? జాబులు ఏం లేవు, ఖాళీగా ఉన్నారు. చదువుకున్నారా మళ్ళీ వాళ్ళు ఏమన్నా? ఇక నేను చదువుకోలేదు అనుకోని నా పిల్లలు ఏం కష్టపడి చదివించినావు మంచిగా. ఈ వయసులో కూడా నువ్వు కష్టపడుతున్నావు అంటే అసలు ఇక జాబులు ఇంకా ఏమి లేవు. పిల్లలు దొరకక పెద్ద నానాది పొలబడుతున్నావు. అరే ఎక్కడ పిల్లలు దొరకలేరు అని ఈ వయసులో నువ్వు కష్టపడుతున్నావు బాగా ఒక్కనివి. ఇది చాలా గొప్ప విషయం. ఈ అధికారులు ఎవరైనా స్పందించి పింఛన్ రాపిస్తే నీకు మంచి చేయూత ఆసరా వస్తుంది. బోరు నీళ్ళు ఎనీ టైం వస్తాయా? బోరు గంటే వస్తుంది. గంటే వస్తుంది. ఓకే. కరెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? కరెంట్ ప్రాబ్లం ఏముండదు ఇక్కడ, సరే మంచిగా వస్తుంది కరెంటు. కరెంట్ ప్రాబ్లం అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మంచిగా ఉంది అంతా. కరెంట్ ప్రాబ్లం అయితే లేదు. సో చూస్తున్నాం మనమైతే పెద్ద ఆయన ఒక్కడు పాలకూర తోటకూర పండిస్తూ మంచి కష్టపడుతున్నాడు. కానీ అతనికేమో పింఛన్ వస్తలేదు. ఈ అధికారులు చూసి పింఛన్ వచ్చేలా చేస్తే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం. అసలు సో పెద్ద ఆయన చూస్తే ఒక్కడు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా వర్క్ చేస్తాను పెద్ద ఆయన. ఒక్కడు తోటకూర పాలకూర వండిస్తుంది మంచిగా.
సో ఎన్ని గంటల వరకు ఉంటావు? మధ్యాహ్నం వరకు ఉంటావా? టైం మధ్యాహ్నం వరకు ఉంటావా? వెళ్ళిపోతున్నాయి ఇక, నీళ్ళు అయిపోయినాయి ఇక. వెళ్ళిపోవడం ఇంకా. తిన్నావా మళ్ళా? ఏం తినలేదు ఇక. నాష్టా చేసినావా? చాయ్ తాగి వస్తా. పొద్దుగాల చాయ్ తాగొస్తావు? చాయ్ తాగి వస్తా ఇక. ఓకే ఓకే.